లారా అందరికీ నమస్కారం. వాస్తుశాస్త్ర పరిధిలో గల వీధి పోట్లలో అంటే తూర్పు, దక్షిణం, పశ్చిమం మనం ఈరోజు అట్లా మాట్లాడుతూ ఆ వీధి పోట్ల గురించి మాట్లాడుతూ ఈరోజు మనం ఉత్తరం వీధి పోటు అంటే స్థలానికి మధ్యస్థంగా మిడిల్ పాయింట్ నుంచి అటు కొంత ఇటు కొంత అనే దాన్ని అటు కొంత ఇటు కొంత ఆవరించి ఉన్నదాన్ని ఉత్తరం వీధి పోటు అని అంటాం. ఈ వీధి పోటు వస్తూ ఇంటి పక్కన తూర్పడమర దారి ఉంది, రోడ్డు ఉంది, అది పెద్ద రోడ్డు, ఇది చిన్న రోడ్డు అని అనుకుంటా. చిన్న వీధి పోటు అయినా లేక ఇది పెద్ద వీధి పోటు, అది చిన్న రోడ్డు అయినా మొత్తానికి ఏది ఏమైనా కానీ ఈ ఉత్తరం యొక్క వీధి పోటు ఖచ్చితంగా ఈ గృహానికి అంటుకునే అవకాశం ఉంది. ఏంటంటే ఈ తూర్పడమర ఉన్నటువంటి వీధి అది చిన్నగా ఉంటే చిన్నగా, పెద్దగా ఉంటే పెద్దగా అనేది కాదు, లేక ఇది చిన్నగా ఉంటే చిన్నగా పెద్దగా అనేది కాదు. ఏ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మొత్తానికైతే ఈ వీధి పోటుగానే పరిణమిస్తుంది. దీనివల్ల ఈ గృహానికి సిరికి కానీ స్త్రీకి కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటాయి. ఇలాంటి వీధి పోటు ఉండకపోవటమే, ఇట్లాంటి వీధి పోటు ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వీధి పోటు ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకవేళ స్థలం ఎక్కువ ఉంటే ఇంత మందంలోనే ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి స్థలం ఎక్కువ ఉంటే ఇక్కడ మందంలో కట్టుకోవడం, దీన్ని ఇట్లా వదిలిపెట్టడం, ఈ వేదిని మధ్య నుంచి వదిలిపెట్టడం చాలా మంచిది. అప్పుడు ఈ గృహం మంచిగా సుఖాన్ని ఇచ్చి, సుఖ సౌఖ్యాలను ఇచ్చి, ఆయురారోగ్యాలను ఇచ్చి కాపాడే అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ గృహం వల్ల స్త్రీ పురుషుల మధ్యన అనూహ్యమైన సంఘటనలు, గొడవలు, తగాదాలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిత్రులారా, అలాంటి సందర్భంలో మీరు ఆలోచించే విధానాన్ని కొంచెం మరొకసారి ఆలోచించి, ఇప్పుడు ఈ వీధి ఎంత వెడల్పు అవుతుందో ఈ గృహానికి దగ్గర, అంటే ఇక్కడ కూడా వీధి ఉంది కాబట్టి ఈ గృహానికి దగ్గర ఒక మందారపు చెట్లు, అంటే ఈ వీధి ఎంత పొడుగు ఎంత వెడల్పు ఉందో చూసి ఇందులో ఒక 3 గజాలు ఉంటే 3, 4 గజాలు ఉంటే 4, లేక 2 గజాలు ఉంటే 2, ఇంకా ఒకటైనా కూడా మందారపు చెట్టు కానీ గన్నేరు చెట్టు కానీ ఇలాంటి రెడ్ పూలవి అంటే ముండ్ల పూలవి కాకుండా రెడ్ పూల చెట్లు ఏవైనా పెట్టి అయితే అప్పుడు ఈ వీధి పోటు అనేది ఈ చెట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయి ఈ వీధి పోటు ఈ గృహాన్ని అంటకుండా కాపాడే అవకాశం ఉంది. ఇది నిదర్శనంగా చూసింది కూడా ఉంది. చాలా ఇండ్లలో ఇలాంటి ఏర్పాటు చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది ఉంది. కానీ నిర్మించిన తర్వాత విషయాన్ని మాత్రమే ఇది చెప్తున్నా నేను. నిర్మించక ముందు అన్నప్పుడు ఈ ఇట్లా వీధి పోటు ఉన్నప్పుడు మాత్రం ఈ గృహాన్ని నిర్మించడం అంత మంచిది కాదు. ముందన్న వదలాలి, ఈ మధ్య నుంచి ఇది వదిలేసి వెనుక వీలుంటే వెనక స్థలం ఉంటే వెనక కట్టుకోవాలి, లేక ముందు భాగం ఎక్కువ స్థలం ఉంటే ముందు భాగం మీద కట్టుకోవాలి. ఎట్లాగో ఇది మధ్య స్థలం ఉన్నది కాబట్టి 2 దిక్కుల భాగాలు స్థలం ఎంత అంటే ఈ నిడిది కనుక ఒక 100 ఫీట్లు ఉందనుకోండి, ఇట్లా అట్లప్పుడు 100 ఫీట్లలో 50 ఫీట్లు మిడిపోయింటే అంటే అదొక 4 ఇటొక 4 పోయినా కూడా ఇంకా 70, 80 ఫీట్లు అట్లా ఉంటుంది. కాబట్టి ఇటొక 40 ఇదొక 40 ఉందంటే మనం ఈజీగా ఇందులోనైనా ఇల్లు కట్టుకోవచ్చు. ఒకవేళ చిన్న నిడివి అయితే మాత్రం ఇందులో నిర్మాణం కట్టలేము. అట్లా కాదు ఇక్కడ ఎక్కువ స్థలం ఉంది ఇక్కడ తక్కువ ఉందని అనుకుంటే ఆల్రెడీ ఇది ఇక్కడ ఎక్కువ స్థలం ఉంది ఇక్కడ ఉందంటే ఇది ఉత్తర ఈశాన్య వీధి పోటు అవుతుంది, వీధి చూపు అవుతుంది, ఉత్తర ఈశాన్య వీధి చూపు అవుతుంది. అప్పుడు యథేచ్ఛగా ఇల్లు మొత్తం కట్టుకోవచ్చు. ఇల్లు అది బాగా గుర్తుంచుకోండి. ఇది మధ్య స్థలం కాబట్టి మధ్య పాయింట్ నుంచే ఉంటుంది. కాబట్టి ఇలాంటి గృహాలలో ఇండ్లు నిర్మించి బాధపడడం కన్నా కట్టక వేరే స్థలంలో గృహం నిర్మించక వేరే స్థలంలో గృహం నిర్మించుకొని సుఖపడటం మిన్న అనేది నా ఆలోచన. కాబట్టి మీరు ఈ విషయాన్ని బాగా ఆలోచించి నిర్మాణం చేసుకుంటారని ఆశిస్తూ నేను మీ అన్వర్ బాషా, హజరత్ సయ్యద్ యాక్షాల్ బాబా దర్గా షరీఫ్ బండనగరం.